వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. ఇవాళ మనతో పాటు ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. సో హీస్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. సమ్మన్ హూ టాక్స్ లైక్ కేటీఆర్ అని చెప్పొచ్చు. సమ్మన్ హూస్ గుడ్ విత్ నంబర్స్, హూస్ గుడ్ విత్ స్టాట్స్, ఇలాంటివన్నీ చాలా డీటెయిల్డ్గా మాట్లాడే మరి ఆ పర్సన్ గతంలో ఇటు బీజేపీకి ఒక 10 years ఒక స్పోక్స్ పర్సన్గా వర్క్ చేశారు. దాని తర్వాత ఇటు ఎందుకు షిఫ్ట్ అయ్యారు, మిగతాయి తన పర్సనల్ లైఫ్, తన ఎడ్యుకేషన్, తన బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. కొంత మీ గురించి చెప్పండి. అసలు మీ సొంత ఊరు ఎక్కడి నుంచి? అసలు మాది వరంగల్ జిల్లా అసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామం. మాది ఒక వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుండి గ్రామీణ నేపథ్యంలో పుట్టి పెరిగినటువంటి వాడిని కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను చూస్తూ వాటిని అనుభవిస్తూ ఎదిగినటువంటి వాడిని కాబట్టి నేను రాజకీయాలకు రావాలనుకున్నాను. సమస్యలో భాగమైనటువంటి వాడే పరిష్కారంలో కూడా భాగమవుతాడని ఒక పూర్తి నమ్మకంతో నేను 2013లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి యుఎస్ నుండి ఇక్కడికి వచ్చి నేను భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలకు రావడం జరిగింది. ఓకే, గ్రామాల్లో అంటే విలేజ్లో ఉన్నప్పుడు ఇన్స్పైర్ అయ్యారా అంటున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇన్స్పైర్ అయ్యా, లేకపోతే ఎవరైనా లీడర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యా? వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ బిహైండ్? అంటే సహజంగా గ్రామాల్లో పేదరికము, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా ఆత్మహత్యలు, పిల్లల్ని చదివించలేనటువంటి ఒక స్తోమత, ఎవరికైనా ఏదైనా రోగం వస్తే చావు తప్ప విధి లేని పరిస్థితులు, ఇలాంటి ఎన్నో నేను చూస్తూ పెరిగిన, మేము కూడా అనుభవించినటువంటి వాళ్ళమే కాబట్టి తప్పకుండా ఒక మంచి నాయకత్వం ఉంటే మనం పరిస్థితులను కొంతమేరకు మార్చొచ్చు అని నమ్మినటువంటి వాడిని కాబట్టి నేను బిట్స్ పిలానీలో అడ్మిషన్ పొందిన తర్వాత, ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత నేను ఒక 6.5 సంవత్సరాలు వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి ప్రపంచం అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది నేనే ఒక లీడ్ తీసుకొని మనం రాజకీయాల్లో చేరి మనకు వీలైనంతగా మనము వ్యవస్థను మార్చాలి అనే ఆలోచనతో నేను రాజకీయాల్లో చేరడం జరిగింది. జనరల్గా చాలామంది కార్పొరేట్ వరల్డ్ కానీ, లేకపోతే ఇట్లా అబ్రాడ్, యూఎస్ కానీ, యూకే కానీ, ఇలాంటి కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అట్రాక్ట్ అవుతారు. అక్కడ లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే ఆ పే చెక్, మంత్లీ శాలరీ క్రెడిటెడ్ అని ఒక మెసేజ్కి కానీ అట్రాక్ట్ అవుతుంటారు. దాంట్లోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. లైఫ్, ఫ్యూచర్, వైఫ్, కిడ్స్ అన్నీ అక్కడే ప్లాన్ చేస్తారు కదా. సో డ్రైవింగ్ ఫోర్స్ ఏముండే సడన్గా ఒక 6 years అంటే ఇట్స్ ఎ గుడ్ టర్మ్ అనుకోవచ్చు, అంటే గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని కూడా అనుకోవచ్చు. సడన్ షిఫ్ట్, రూట్స్కి వెళ్ళాలి, మళ్ళీ వెనకకి వెళ్ళాలి. అంటే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడిని. నేను 2 సార్లు బిట్స్ పిలానీ ఎన్నికల్లో నేను పోటీ చేసి గెలిచినటువంటి, నేను సాధించినటువంటి మెజారిటీ ఈ రోజు వరకు మా బిట్స్ పిలానీ యూనివర్సిటీ చరిత్రలో ఎవరు కూడా దాటలేదు. దాన్ని రికార్డుగానే మిగిలిపోయింది. అంటే ఆ విద్యార్థి దశ నుండి నేను ఒక నాయకుడిగా ఎదిగినటువంటి వాడిని కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రామీణ నేపథ్యంలో నుంచి వచ్చినప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను చూసి మనము ఈ సమస్యకి పరిష్కారం కావాలి అనేటువంటి ఆలోచనతో పెరిగినటువంటి వాడిని కాబట్టి సహజంగానే నేను కార్పొరేట్స్లో ఉన్నా కూడా అప్పుడు నా మనసు మా ఊరు వైపు, మా జిల్లా వైపు ఉండేది. సో ఎప్పుడైనా మనం తప్పకుండా రాజకీయాలకు రావాలని అనుకుని పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తిగా కాబట్టి కొంత ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి నేను కొన్ని ఏళ్ల పాటు పనిచేశాను. దాని తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చేసాను. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ? మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, నేను, మా వైఫ్, మా బాబు. సో మేము ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. సాధారణ రైతు కుటుంబంలో ఉండేటువంటి సమస్యలే కావచ్చు, ఆ నేపథ్యం కావచ్చు, అది మాకు కూడా ఉంటుంది అంతే. సో పొలిటికల్ కెరియర్ ఏ ఇయర్? 2013 అనుకోవచ్చా? ఎస్, నేను 2013లో నేను మేలో నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. సుదీర్ఘకాలం పాటు నేను భారతీయ జనతా పార్టీలో నేను కొనసాగాను. దశాబ్దం అనొచ్చా? ఎస్, ఒక దశాబ్దం పాటు నేను బీజేపీలో ఉన్నాను. చాలా క్రియాశీలకంగా పనిచేసిన, ఒక చురుకైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నేను ఎదిగిన, అనేక సమస్యల మీద నేను పోరాటం చేసిన, అనేక ఇష్యూస్లో ఒక మంచి గుర్తింపు కూడా నేను సాధించాను యాక్చువల్ వాస్తవానికి. దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా
నేను మనస్తాపం చెంది బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత కేటీఆర్ గారి ఆహ్వానం మేరకు పల్లారాజ రెడ్డి గారి చొరవతోనే నేను బీఆర్ఎస్లో చేరడం జరిగింది. మనస్తాపం చెందాను అన్నారు. మనస్తాపం చెందింది వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఈ రెండిట్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి మీరు అది రాని ఏడల దానివల్లనే మీరు బ్యాక్ డ్రాప్ అయ్యారు. ఒక ఫీమేల్ జిల్లా ప్రెసిడెంట్ ఆమె కంటెస్ట్ చేయడం ఇదంతా అదైనా రీజన్? ఇంకేమైనా పార్టీలో ఇంకేమైనా ఇబ్బందులు ఉండేనా? మందికి ఇది ఒక తప్పుడు అభిప్రాయం ఉందండి. అంటే రాకేష్ రెడ్డికి టికెట్ రాలేదు కాబట్టి ఆయన పార్టీ మారిండు అని చెప్పి. చాలా తప్పది. నేను ఒక సాధారణ కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో నా కెరియర్ని స్టార్ట్ చేశాను. నేను యువమోర్చా కార్యకర్తగా, అది కూడా యువమోర్చాలో ఎంతో క్రియాశీలకంగా నేను పనిచేశాను. వివిధ దశల్లో నేను పనిచేసిన ఒక సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా కావచ్చు, లేకపోతే రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి కావచ్చు, దాని తర్వాత బీజేపీలో 2 సార్లు స్పోక్స్ పర్సన్ కావచ్చు. నేను చాలా క్రియాశీలకంగా నేను పనిచేశాను. ఊరికే నేను ఏదో టికెట్ రాలేదని చెప్పి రాజీనామా చేసే అంత వీక్ మెంటాలిటీ ఉన్నటువంటి వాడిని కాదు నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 years ఉన్నారు. 11 years వాస్తవానికి. నేను వరంగల్లో పార్టీని ప్రతి గల్లీకి తీసుకెళ్ళాను నేను. ఓకే. బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ నేను బీజేపీని నిర్మాణం చేసిన. నేను వరంగల్లో 5,000 ఉన్నటువంటి పార్టీని, 5,000 ఓట్లు ఉన్నటువంటి పార్టీని గెలిచే స్థాయికి తీసుకొచ్చిన నేను హన్మకొండ నియోజకవర్గంలో. ఇది అందరూ తెలుసు. హన్మకొండలో ఏ గల్లీ పోయి ఎవరిని అడిగినా కూడా రాకేష్ రెడ్డి అంటే ఏందో చెప్తారు వాళ్ళు. కానీ విషయం ఏంటంటే సుమారుగా లాస్ట్ ఒక 3 years పార్టీలో ఉన్న లాస్ట్ 3 years చాలా సమస్యలు ఫేస్ చేశాను. 3 ఏళ్ల పాటు అసలు నన్ను జిల్లా పార్టీ ఆఫీస్కి రానియలేదు, నన్ను ఒక ప్రెస్ మీట్ పెట్టనియలేదు, నన్ను ఏ మీటింగ్ పిలవలేదు. మీటింగ్ పిలవపోయినా నేను పార్టీ మీద ఉన్న ప్రేమతో నేను వెళ్తే కూడా కనీసం నన్ను ఏ రోజు కూడా నన్ను స్టేజ్ మీదకి ఆహ్వానించలే. ఎప్పుడన్నా నేను పోతే నన్ను ఆహ్వానించినప్పుడు కనీసం నాకు మైక్ ఇవ్వలేదు. 1-2 సందర్భాల్లో నాకు మైక్ ఇస్తే నా మధ్యలో లాక్కోవడం. తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ అన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల దగ్గర మనం ముట్టడి చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్నప్పుడు హన్మకొండ జిల్లాలో కూడా అక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర మేము ముట్టడి చేసినప్పుడు కూడా 6 కార్యకర్తల తలలు వలినాయి. రైట్, అవును, చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు హాస్పిటల్లో చేరింది. అయినా కూడా పార్టీ నుండి కనీసం ఖండించినటువంటి వాళ్ళు కూడా లేరు. రాష్ట్రంలోనే పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. అది కనీసం ఖండించినటువంటి వాళ్ళు, కనీసం పరామర్శించినటువంటి వాళ్ళు కూడా లేరు. వరంగల్లో వరదలు వచ్చినప్పుడు భద్రకాళి చెరువు కట్ట తెగుతుంది అనుకున్నప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి మా స్లమ్స్లో ఉన్నటువంటి మా కార్యకర్తలు, మా ప్రజల్ని అక్కడి నుంచి పంపించాలని నేను వెళ్ళినప్పుడు పోలీసులు నన్ను అడ్డుకున్నప్పుడు మా కార్యకర్తలు కొందరు వెళ్ళి ఎట్లా అడ్డుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించినప్పుడు 2 మా కార్యకర్తలు, పురుషోత్తం అని నా వెంటే ఉంటాడు ఎప్పుడు, అనిల్, ఇద్దరు కూడా పోలీసుల్ని మీరు ఎట్లా ఆపుతారు అన్నని అడిగినప్పుడు వాళ్ళని చితకబాది వాళ్ళని అరెస్ట్ చేస్తే దాని తర్వాత వాళ్ళ హాస్పిటల్ పాలైతే కూడా కనీసం పట్టించుకున్నటువంటి నాదులు లేడు. అటువంటి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఇంత శ్రమ చేసి పార్టీ కోసం ప్రాణం పెడితే ప్రాణమే కదా మేము పెట్టింది. అంటే మా కార్యకర్తల తలలు లేనేంటి ఏంటిది? ఇంకా మేము మా పార్టీ కోసం మేము ప్రాణం పెడితే కూడా కనీసం పట్టించుకోలేనప్పుడు అసలు ఏంది అని ఆలోచన చేసినప్పుడు మా వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, అన్న మనం నిజాయితీగా పనిచేసాం, మనం పార్టీ కోసం పనిచేసినాం, ప్రజల కోసం పనిచేసినాం, మన ఊరుగల్లు ప్రాంతం కోసం పనిచేసినాము, కానీ అయినా గుర్తింపు లేనప్పుడు మనం ఇది కొనసాగడం కూడా ఇది వృధా అవుతుందేమో, మనం ప్రజలకు అందించాలనుకున్న సేవ చేయలేకపోతాం అనేటువంటి ఆలోచనతోని ఆ రోజు మేము బీజేపీ నుంచి బయటికి రావడం జరిగింది. అంటే యాక్చువల్ నేను బయటికి రాలేదు, వాళ్ళు పొమ్మనక పొగబెట్టాను. ఆ పరిస్థితుల్లో నేను బయటకు వచ్చాను. మై క్వశ్చన్ ఈస్ 11 years జర్నీలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు ఎవరిని సంపాదించుకోలేకపోయారా? డోంట్ యూ హ్యావ్ పీపుల్ హూ ఫేవర్ యూ? అసలు కార్యకర్తలు వాళ్ళ భుజాన నన్ను మోసిండ్రు వాస్తవానికి చెప్పాలంటే. కొన్ని వేల మంది నాయకులు కూడా చాలామంది నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను చాలా చాలా బాగా చూసుకునేటువంటి వాళ్ళు. ఈ రోజు కూడా ఉంది అది. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేనంటే చాలా అభిమానం, వాళ్ళంటే కూడా నాకు చాలా ప్రేమ ఉంటుంది ఈ రోజు కూడా. ఎందుకంటే అనుబంధం అట్లాంటిది.
నాకు పార్టీ అంటే నేను పార్టీని ద్వేషించో నేను వ్యతిరేకించో రాలేదు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం సరిగా లేదు, అక్కడ మాకు స్పేస్ లేదు, అసలు ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా లేకుండా మమ్మల్ని బాగా ఇరుకున పెట్టినటువంటి నేపథ్యంలో కనీసం ఊపిరి పీల్చుకోవడానికైనా మనం బయటకు పోవాలనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో మాత్రమే మేము బయటకు వచ్చాం. ఎవరు క్రియేట్ చేసిన వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? పేర్లు అవసరం లేదండి. ఇప్పుడు అంటే మీరు చెప్పే టర్మ్ పీరియడ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం చూస్తే కనుక నాయకత్వం ఇటు కిషన్ రెడ్డికి లేకపోతే అంతకుముందు బండి సంజయ్ కావచ్చు, సో అలాంటి వాళ్ళతోనే మీకు ఫ్రిక్షన్ ఉండేనా? మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండే మరి? భారతీయ జనతా పార్టీ అనేక మంది అగ్రనాయకులతో నేను పనిచేశాను. అది చాలామంది మీడియాలో కూడా చాలామందికి తెలుసు. నేను చాలా క్లోజ్గా పనిచేశాను. అంత క్లోజ్గా పనిచేసి ఇప్పుడు పార్టీ మారిన తర్వాత నేను వాళ్ళ మీద విమర్శ చేయదలుచుకోలేదు. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. కాలమే సమాధానం చెప్తుంది అన్నిటికీ. నేను ఇక్కడికి బయటకు వచ్చి ఇన్నేళ్ళు ఏర్పరచుకున్న అనుబంధాలని ఒక మాటతో నేను తెంచుకోవాలని నేను భావించట్లేదు. కాబట్టి అవసరం లేదు. నేను ఇప్పుడు ఇంకో పార్టీకి వచ్చినా ఇక్కడ పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ అద్భుతంగా నన్ను స్వీకరించిండ్రు, అద్భుతంగా వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు. నేను ఒక ఎన్నిక పోటీ చేశా, కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నా కోసం శ్రమించిండ్రు. సరే, కీసంతలో నేను ఓడిపోయినా అయినా నాకేం బాధ లేదు, ఎందుకంటే నైతికంగా నేనే గెలిచిన అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. మా కార్యకర్తలే కాదు, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా రాకేష్ రెడ్డి వాస్తవానికి గెలిచిండు. సరే, అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల కొంత స్మాల్ మెజార్టీతోని ఇంకో పర్సన్ గెలవచ్చు, మనోడు ఓడిపోయి ఉండొచ్చు. బట్ మోరల్లీ ఈ వన్ అనే భావన ఉంది కాబట్టి నాకు ఏ రిగ్రెట్ లేదు. బీఆర్ఎస్లో ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు, బాగానే ఉందా? 100%. మరి చాలామంది ఇప్పుడు మీ పార్టీకి వచ్చిన అగ్రనేతలే కావచ్చు, అసలు యాక్సెస్ లేదు మాకు, వి నెవర్ హ్యాడ్ యాక్సెస్ టు ద నంబర్ 1 ఓర్ వి నెవర్ హ్యాడ్ యాక్సెస్ టు కేసీఆర్ ఓర్ లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక స్మాల్ గ్రూప్ని మేము టచ్ చేయలేము లేకపోతే కాంటాక్ట్ చేయలేము అన్న అది ఇంత ముందు ఉండే, అది బ్రేక్ అయిపోయింది అంటారా ఇప్పుడు? నేను పార్టీ ఓడిపోయిన సందర్భంలో నేను వచ్చాను. దాదాపు ఒక అదే ఓడిపోయే వాతావరణం బిల్డ్ అయినప్పటికీ మాకు కూడా అంటే 50-50 ఛాన్స్ ఉంది. అంటే నేను సుమారుగా నవంబర్లో చేరాను, డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. మేము చేరేటప్పుడు మా టీంలో కూడా మేము డిస్కషన్ పెట్టుకున్నప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందని, కొంతమంది బీఆర్ఎస్ గెలుస్తుందని. బీజేపీకి ఏమో ఛాన్స్ లేదు, బీజేపీకి ఉన్న వాతావరణం అప్పటికే చెడిపోయింది. సో ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ గెలుస్తుంది అని 50% దీనికి ఛాన్స్, 50% దానికి ఛాన్స్ ఉన్నదన్నటువంటి నేపథ్యంలో వి చోజ్ బీఆర్ఎస్. నేను ఎందుకంటే అంటే మీ కాంగ్రెస్ నుంచి కూడా ఆఫర్ వచ్చిందా? కాంగ్రెస్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. ఓకే, దట్ ఈస్ వాట్ యు ఆర్ ట్రైయింగ్. నేను రాజీనామా చేసే ముందు వరకు నేను ఏ పార్టీలో చేరాలనేది నేను నిర్ణయించుకోలేదు. ఫస్ట్ బీజేపీకి రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్లో ది టాప్ పర్సన్ నుంచి వెళ్ళి కింది వరకు చాలామంది నాకు కాల్ చేశారు, మాట్లాడిండు, రమ్మని చెప్పిండు. ఏమైనా ఆఫర్ చేశారా? ఆఫర్ అంటే నాకు అంతకుముందు కూడా కాంగ్రెస్లో చేరితే టికెట్ ఇప్పిస్తామని చెప్పేసి మాట్లాడారు నాకు. కానీ నేను ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి రైట్. సో ఐ నెవర్ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. సెక్యులర్ ఉండొద్దు అనుకున్నారా లేకపోతే ఏంటి? వాట్ వాస్ ద పాయింట్? సెక్యులర్ వేరు, అది వేరు. కాంగ్రెస్ అంటే వాట్ డస్ కాంగ్రెస్ డిఫైన్ ఫర్ యూ? అంటే బీజేపీ అంటే కేవలము ఇంకేదో భావన అనేది కాదండి. బీజేపీ అంటే ఒక జాతీయవాదం, ఆర్ఎస్ఎస్ అంటే జాతీయవాదం, దేశభక్తి. కాబట్టి నేను ఆపోజిట్ సైడ్ వెళ్ళాలని నేను ఎప్పుడు భావించలేదు. ఓకే. సో నేను బీఆర్ఎస్ ఇస్ రీజనల్ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ, తెలంగాణ సాధించినటువంటి పార్టీ, తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ. కాబట్టి బీఆర్ఎస్లో జాయిన్ అయితే మనకి ఇబ్బంది ఏం లేదు అనేటువంటి ఆలోచనతో మేము జాయిన్ అయ్యాను. కంపల్సరీ అధికారంలోకి వస్తుంది అనేది ఏం లేదు ఆ సందర్భంలో, రావచ్చు రాకపోవచ్చు, బట్ స్టిల్ ఐ చూస్ బీఆర్ఎస్. సరే, మీ ఫ్యూచర్ బీఆర్ఎస్ పార్టీలో ఒకసారి మనం ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్, వేర్ డూ యూ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ డౌన్ ద లైన్? మీరు ఏదైనా టికెట్ లేదా ఒక కాన్స్టిట్యున్సీ ఏదైనా మైండ్లో ఉందా మీకు? నేను ఒక ప్రజాప్రతినిధి కావాలనుకున్నా, శాసనసభలో అడుగు పెట్టాలనుకున్నా. యాక్చువల్గా వాస్తవానికి నేను హన్మకొండ నుంచి బీజేపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశాను. నాకు టికెట్ వస్తే నేను 100% ఈరోజు నేను ఎమ్మెల్యే, శాసనసభలో వరంగల్ని రిప్రజెంట్ చేసేవాడిని నేను. సరే, అన్ఫార్చునేట్లీ రాలేదు, బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ కదా.
పాలిటిక్స్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం దీవెన ఉంటే ఏ రోజు ఒక రోజు నేను ప్రజాప్రతినిధి అవుతా. సో నేను ఈ పార్టీలో చేరేటప్పుడు కూడా అక్కడ నీకు సాధ్యం కాలేదు ప్రజాప్రతినిధి కావడం, ఇక్కడ మేము చేస్తాం. దట్ వాజ్ అష్యూరెన్స్ గివెన్ టు యూ. దట్ వాజ్ అష్యూరెన్స్. నేను కేటీఆర్ గారు అసలు నిజంగా చాలా ఫెయిర్ లీడర్, చాలా ఓపెన్గా చెప్పారు, నీకు అక్కడ సాధ్యం కాలేదు, ఇక్కడ మేము చేస్తాము. నేను ఇంకా 25 ఏళ్ళు నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటా, నాతో పాటు నువ్వు జర్నీ చేయి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని అన్నారు వారు. దాదాపు ఎన్నికల సమయం, అది ఎన్నికల ప్రచారం నడుస్తుంది. ఆ ప్రచార వేడిలో కూడా నాకు సుమారుగా 40 నిమిషాలు సమయం ఇచ్చి వారు నాతో మాట్లాడడం జరిగింది. నేను ఫస్ట్ కాన్వర్జేషన్లో నేను కన్విన్స్ అయ్యాను. దాని తర్వాత ఏం మాట్లాడకుండా నేను పార్టీలో జాయిన్ అయినా. దాని తర్వాత నాకు టికెట్ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు 3 జిల్లాలో. ఎంతోమంది ఆశావాహులు ఉన్నా కూడా కాదని ఈ పరిస్థితుల్లో ఈ సీటుకి రాకేష్ రెడ్డి సూటబుల్ అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నాకు టికెట్ ఆఫర్ చేశారు. పార్టీ కూడా అందరూ కార్యకర్తలు అందరూ శ్రమించారు. ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆ 11 రోజుల పాటు కంప్లీట్గా నాతోనే ఉన్నారు. వాళ్ళు అన్ని 34 నియోజకవర్గాలు వాళ్ళు తిరిగారు. చాలామంది సీనియర్ నాయకులు కూడా అద్భుతంగా ప్రచారం చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు అయితే చొరవ తీసుకొని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసిన ఆయన ఎలక్షన్లో. నేను కూడా 100% గెలుస్తా అనుకున్నా. వాస్తవానికి నేను ఎప్పుడు కూడా ఓడిపోతా అని అనుకోలేదు. కౌంటింగ్ హాల్కి పోయి కౌంటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా 100% నేను ఎమ్మెల్సీగానే నేను ఆ కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వస్తాను అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ సరే దట్ డింట్ హ్యాపెన్. బట్ ఐఎమ్ షూర్ ఏదో ఒక రోజు నేను శాసన మండలిలో, శాసనసభలోనో తప్పకుండా నేను వరంగల్ని, మా ప్రాంతాన్ని నేను రిప్రజెంట్ చేస్తాను. మరి ఇప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆర్ బీన్ ప్లేస్డ్ ఇన్ టు సంథింగ్ కొత్త పొలిటికల్ గేమో లేకపోతే చెస్ బోర్డ్లో ఉన్న దాంట్లో మీరు ఒక కొత్త పానో లేకపోతే కొత్త సోల్జర్ అనుకుందాం. అక్కడ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఆ స్పేస్ని క్రియేట్ చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి ఉన్నారా లేకపోతే పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు పార్టీ కేర్ తీసుకుంటేనే కదా నన్ను ఎమ్మెల్సీగా నిలబెట్టింది. సో ఛాలెంజెస్ ఉంటాయి, మీరు అన్నది నాకు అర్థమైంది. రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి, పోటీతత్వం ఉంటుంది, ఒకే సీటుకు చాలామంది ఆశావాహులు ఉంటారు. కాకపోతే బీఆర్ఎస్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తునిచ్చింది బీఆర్ఎస్. ఎంతోమంది యువకులకు, యూనివర్సిటీ విద్యార్థులకు, కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళకి ఒక స్థానం కల్పించింది. ఒక క్రిషాంక్ తప్పించి ఐ థింక్ ఫసీయుద్దీన్ అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, భవిష్యత్తు యంగ్స్టర్స్, లాట్ ఆఫ్ పీపుల్ ఇట్లా కాంగ్రెస్ పవర్లోకి వచ్చి కొంతకాలం అయిపోయినాక చెప్పు కింద మమ్మల్ని అనగదొక్కారు, ఇట్లా బుట్ కింద పెట్టినట్టు చేశారు, ఊపిరాడలేదని మీరు ఎప్పుడు బీజేపీ గురించి ఎలా చెప్పారు అలాంటి మాటలే వాళ్ళు మాట్లాడి ది కేమ్ అవుట్ ఆఫ్ బీఆర్ఎస్. దానికి మేబీ కొంతమంది జెన్యూన్గానే ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు, ఐ డోంట్ నో, వాళ్ళ పరిస్థితులు ఏంటో నాకైతే తెలియదు. కానీ మీరు ఇంకొక యాంగిల్లో మీరు చూడండి, ఒక బాల్క సుమన్ గారు కావచ్చు, గ్యాదర్ కిషోర్ కావచ్చు, గువ్వల బాలరాజు గారు కావచ్చు, అట్లా ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేసింది ఈ పార్టీ, ఎంతోమంది రాష్ట్ర కార్పొరేషన్స్ చైర్మన్ చేసింది, ఎంతోమందిని ఎమ్మెల్సీలు చేసింది. ఈసారి కాంగ్రెస్ 50 మందిని వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇచ్చింది, అరౌండ్ 50 పీపుల్ కొత్త వాళ్ళకి. అంటే ఒక విశ్వవిద్యాలయంలో నాయకత్వం వహించినటువంటి వాళ్ళని ఎంతమంది చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎంతమందిని చేసింది. కానీ ఇక్కడ సాధారణ కార్యకర్తలను కూడా తీసుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చి 2 సార్లు 3 సార్లు గెలిపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మేము సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. వరంగల్లో పసునూరు దయాకర్ గారు ఉంటారు. పసునూరు దయాకర్ గారికి 2 సార్లు టికెట్ ఇచ్చి 2 సార్లు రికార్డు మెజారిటీతోనే లోక్సభ పంపించాం. వరంగల్ ఎంపీగా 4 లక్షల మెజారిటీ దాటిందండి. ఒకనొక టైంలో అయితే నేను బీజేపీలో ఉన్నప్పుడు కొంపదీసి మోడీ మెజారిటీ దాటుతాడా అని భయపడ్డా నేను. అటువంటి ఆ సందర్భం అంటే పసునూరు దయాకర్ అంటే నేనేం ఆయన తక్కువ చేయాలని నేను అనుకోవట్లే, కానీ సరే వారి స్థాయిలో వారు కూడా నాయకుడే. కానీ వారు పెద్దగా ఎవరికి తెలియదు. కేవలం ఎగ్జాక్ట్లీ కేవలం కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని కారు సింబల్ మీద గుద్దుతే ఆయన ఎంపీ అయ్యాడు, 2 సార్లు ఎంపీ అయ్యాడు. అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది 100%. అంటే నన్నొక్కరిని కాదు, ఒక కొత్త తరాన్ని రాష్ట్రాన్ని పరిచయం చేస్తారని, కొత్త నాయకత్వాన్ని వీళ్ళు పెంపొందిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది, మీ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే అనుకోవచ్చు కూడా, ఇటు కడియం శ్రీహరి వీళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్
తూచా తప్పకుండా సభ్యత్వానికి సంబంధించిన అమౌంట్ని పంపిస్తున్నాం, మేము స్టిల్ ఇంకా పార్టీలో ఉన్నాము అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయనతో పాటు ఇంకొక 7 మంది, మొత్తం 8 మంది చెప్తున్నారు. ఇంకో 2 మాత్రం మాకు ఇంకొంచెం టైం కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి సంబంధించి కడియం శ్రీహరి గారు కాదు, మీ పార్టీ మెంబరా కాదా? నేను కాదు అసలు, మీరు అడగాల ప్రశ్న. కడియం శ్రీహరి గారు నేను పార్టీలోనే ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆయన. పార్టీలో ఉంటే నువ్వు పింక్ కండువా కప్పుకోవాలి కదా, 3 రంగుల కండువా ఎందుకు కప్పుకుంటున్నావు? మీరు బీఆర్ఎస్లో ఉంటే తెలంగాణ భవన్కి రాను, గాంధీ భవన్కి ఎందుకు పోతున్నావు? నువ్వు బీఆర్ఎస్లోనే ఉంటే నువ్వు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు పనిచేస్తున్నాను? కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కావాలి, డిస్కషన్ చేయడానికి నేను సీఎంని కలుస్తాను. అలాగే మిగతా అంటే అధికారం కోసం అడ్డదారులు దొక్కుతావా? అధికారం కాదు, నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అని చెప్తున్నాడు ఆయన. అంటే మరి అందరు ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఇప్పుడు ఒక పార్టీ రూలింగ్లోకి వస్తుంది, ఒక ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఇక ప్రతిపక్షం వాళ్ళు ఎవరు ఉండొద్దు, ప్రతిపక్షంలో అందరూ పోయి అధికార పార్టీలో చేయను కావాలన్నా. అధికారం కోసం నేను డెవలప్మెంట్ అభివృద్ధి కోసము నేను అధికార పార్టీలో జాయిన్ అవుతా, అడ్డదారులు దొక్కుతా అని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడడం ఏంటంటే ఇది చాలా దురదృష్టకరం. కడియం శ్రీహరి ఒక సాధారణ వ్యక్తి ఏం కాదు, సాధారణ నాయకుడు కాదు ఆయన. ఆయన చాలా సీనియర్ పాలిటీషియన్. ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, మంత్రిగా పనిచేసిండ్రు, ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. ఆయన రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చి ఈరోజు గిదా అని మాట్లాడేది. అభివృద్ధి కోసం అధికార పార్టీలకు పోయినా, అడ్డదారులు దొక్కినా మీరు కూడా దొక్కండి అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తున్నారా? అధికార పార్టీకి వెళ్ళినా అని అనలేదు ఆయన. నేను పార్టీలోనే ఉన్నాను, నేను మాత్రం నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డెవలప్మెంట్ కోసం మాత్రమే నేను సీఎం రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి గారు ఏమన్నారు, మీలాంటి ఒక విలేకరి మీరు ఏ పార్టీలో ఉన్నారంటే, నేను ఏ పార్టీలో ఉన్నానో నేను ఆ పార్టీలోనే ఉన్నా. గంత దిగజారుతున్న అవసరమా అండి రాజకీయాల కోసం? దాని తర్వాత ఏమన్నాడు, అభివృద్ధి కోసము నేను అధికార పార్టీలో చేరునని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఉంది. పెద్దపెండ్యాల్లో కార్యకర్తల మీటింగ్ పెట్టినాడు. ఆ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ రికార్డు ఉంది, నా దగ్గర ఉంది. ఆ వీడియో కావాలంటే మీకు చూపెడతాను నేను. దాని తర్వాత ఇవాళ నేను చేరలే అంటాడు. అవన్నీ వ్యాలిడ్ కాదని ఇటు స్పీకర్ ఆయన అయితే చెప్పుకొస్తున్నాడు గడ్డం ప్రసాద్ చాలా క్లియర్గా. ఇవన్నీ వ్యాలిడ్ కాదు, రిటర్న్ డాక్యుమెంట్ కావాలి నాకు, రిటర్న్ బై ఐదర్ ద క్యాండిడేట్స్ దెమ్సెల్ఫ్ ఓవర్ ద పార్టీ దట్ దే హ్యావ్ జాయిన్. ఇట్లాంటి మాత్రమే వ్యాలిడ్ అని ఆయన ఇప్పుడు ఒక గెజెట్ని కూడా సుప్రీంకోర్టుకి పంపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అన్నం తింటాడా గడ్డి తింటాడో అర్థమవుతలేదండి. ఎందుకంటే అన్నం తినే మనుషులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ 9 మంది పోయి కాంగ్రెస్ చేరిందని అర్థమైపోయింది. కానీ పాపం ఈయనకు అర్థమవుతలేదు. రాజకీయాల కోసం అంత గడ్డిగా రావాల్సినటువంటి అవసరం ఉందా అండి? నాకు అర్థం కాదు. ఆయన ఏదో సాధారణ వ్యక్తి కాదు కదా, ఈజ్ ఎ స్పీకర్, ఈజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి స్పీకరు గిదా అండి మాట్లాడేది, ఇంత దిగజారా మాట్లాడేది? నేను అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు సైతం అర్థమవుతుంది కడియం శ్రీహరి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండని, ప్రకాష్ గౌడ్ గారు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండని, కృష్ణమోహన్ రెడ్డి గారు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండని. కానీ పాపం స్పీకర్కి అర్థమైతలేదు, గంత తెలియదు కూడా. నాకు అర్థం కాదు. స్పీకరు అంటే స్పీకింగ్ చేయాలి, ఆయన ఎన్నడూ స్పీకింగ్ చేసింది లేదు. ఎప్పుడైనా స్పీకింగ్ చేస్తే ఈ అడ్డమైన మాటలు. నీకు అంత తెలివి లేకపోతే, నీకు ఇంటెలిజెన్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని అడిగినా కూడా చెప్తుంది ప్రకాష్ గౌడ్ గారు ఎక్కడి వేయంలు, శ్రీహరి గారు ఎక్కడ వేయంలు, ఏడ చేయను, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే మీరు ఒకసారి ఏఐలో క్వశ్చన్ అడగండి. బట్ ఆయన చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఏమని? దట్ వాళ్ళు రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఏ షెడ్యూల్లో, షెడ్యూల్ 10 ఆయనకు తెలుసా షెడ్యూల్ 10 పేరా 1 నిజంగా చదివితే ఆ స్ఫూర్తి ఆయనకు అర్థమైతే ఆయన ఈ మాటలు మాట్లాడాడు. సో ఆయన రాజ్యాంగాన్ని చదువుతలేడండి, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కాయిదాన్ని చదువుతాడు అంతే, వేరే ఏం లేదా. అంటే ఆయన హీఈస్ గోయింగ్ ఎగ్నెస్ట్ సుప్రీంకోర్టు. తెలియకుండానే ఫూలిష్ స్టెప్ ఏమైనా చేస్తున్నాడా? సుప్రీంకోర్టు దాన్ని నెక్స్ట్ ఎలా తీసుకోబోతుంది? విల్ సుప్రీంకోర్టు విల్ యాక్సెప్ట్ దాట్? ఆయన ఇచ్చిన గెజెట్ని కానీ ఆయన ఇచ్చిన పార్టీని. ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. బట్ అప్పటికి టర్మ్ పీరియడ్ అయిపోతుంది. ఇటీవల బీజేపీలో ఉన్నటువంటి ముకుల్ రాయ్ అనేటువంటి ఎమ్మెల్యే బెంగాల్ నుండి వారు పోయి టీఎంసీలో జాయిన్ అయ్యాడు. టీఎంసీలో జాయిన్ అయితే స్పీకర్ కూడా ఇట్లనే సేమ్ గడ్డం ప్రసాద్ లాగానే ఓ అడ్డమైన తీర్పు ఇచ్చాడు. ఏమని? లేదు వారు ఏం చేరలేదు అని చెప్పేసి. దెన్ బీజేపీ వెంట్ టు ద కోర్ట్. స్పీకర్ 2 చెంపలు వాయించే విధంగా తీర్పునిచ్చి ఆయనని అనర్హుడుగా కోర్టే వేటు వేసింది. November 13th రోజు ఈ తీర్పు వచ్చింది, మీరు పోయి చూసుకోవచ్చు.
ఎగ్జాక్ట్లీ సేమ్ తీర్పు దీంట్లో కూడా వస్తుంది. 4 రోజులు వెనక ముందు అవ్వచ్చు, కానీ 100% తీర్పు వస్తుంది. వీళ్ళు ప్రజల్ని మోసం చేసిండ్రు. ప్రజల్ని మోసం చేయడమే కాకుండా కోర్టును కూడా మోసం చేయాలనుకుంటున్నాను. అందుకనే రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటున్నాను ఇంటర్వ్యూలో, ఆయన ప్రెస్ మీట్లో ఏమంటాడు, మీకు నచ్చకపోతే మీరు కోర్టు పోండి అంటే, మేము కోర్టును కూడా మోసం చేస్తాం, కోర్టును మేనేజ్ చేస్తాం. ఏంది నువ్వు మేనేజ్ చేసేది? నాకు అర్థం కాదు. జుడిషియరీ ఓన్లీ మేబీ ఒక స్టేట్మెంట్, ఒక జీవోనో ఏదో పాస్ చేయగలుగుతుంది. ఎగ్జిక్యూటరీ బాడీ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవేళ ఇచ్చినా కూడా, లేకపోతే మళ్ళీ దానికి కౌంటర్ వేసినా కానీ, లేకపోతే హైకోర్టు వీళ్ళు పెట్టిన కోర్టు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయకపోతే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది, కోర్టుకు ఉంటుంది. మళ్ళీ ఇంకొక కొత్త క్లాస్ తీసుకొని వస్తారు. అది నేనేమంటున్నా అంటే, అడ్డదారులు తొక్కటానికి ఎన్నో దారులు ఉంటాయి, కానీ ఆ అడ్డదారులకు ఒక కళ్ళెం వేసేటువంటి శక్తి మన కోర్టుకు, మన జ్యుడిషియల్ సిస్టమ్కు ఉంది. కాబట్టి అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. నాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. వాళ్ళు ఒకటే ఏం చెప్తారంటే, ఆ కండువ కాంగ్రెస్ కండువ కాదు, అది 3 రంగుల కండువ, ఎవరైనా కప్పుకుంటారు అంటున్నారు. ఇప్పుడు మన దురదృష్టకరం ఏంటంటే, మన జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి, ఈ కాంగ్రెస్ జెండాలో కూడా 3 రంగులు ఉన్నాయి. జాతీయ జెండాను మనం మార్చలేం కదండి. మనకెంతో ఇష్టమైనటువంటి జెండా అది, జాతీయ జెండా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇక వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఇది జాతీయ జెండా కానీ మాది కాదు, మా కండువ కాదని అంటారు. కాబట్టి జాతీయ జెండాను మార్చలేం కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జెండా మార్చుకోవాలి. వాళ్ళ కండువాలు మార్చుకుంటే వాస్తవం ఏందో తెలుస్తుంది. ఏదో పచ్చరంగో లేకపోతే ఏదో ఇంకేదైనా నీలంకాలు ఇంకేదైనా మీరు పెట్టుకోండి, కానీ దయచేసి 3 రంగులు వాడద్దు. అసలు మీకు ఏం సంబంధం అండి గాంధీ పార్టీతో? అసలు గాంధీతో మీ గాంధీలకు ఏం సంబంధం? మీ గాంధీలు అంతా నకిలీ గాంధీలు. హూ ఇస్ ఇందిరా గాంధీ, హూ ఇస్ సోనియా గాంధీ, హూ ఇస్ రాజీవ్ గాంధీ, హూ ఇస్ రాహుల్ గాంధీ? డైరెక్ట్ డిసెండెంట్స్. ఎట్లా డిసెండెంట్స్ అవుతారు? నాకు అదే అర్థం కాదు. గాంధీకి వీళ్ళు డిసెండెంట్స్ ఎట్లా అవుతారు? కాదు, అది వాళ్ళు ఏంటంటే గాంధీకి మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానాన్ని వాడుకొని ఈరోజు రాజ్యం వెళ్ళడానికి దాన్ని ప్రయోగిస్తున్నారు తప్ప, నిజంగా వీళ్ళు నిజమైనటువంటి గాంధీలా అండి? నిజమైనటువంటి గాంధీలు అయితే ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకొని నేను రాజ్యం వెళ్తా అని చెప్పేసి ఆయన దేశమంతా ఊరేగుతారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏమో అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా చేస్తున్నాడు. మళ్ళీ ఏం మాట్లాడతాడు మీదికి వెళ్ళి? ఎవరో మీలాంటి విలేకరు అడిగితే రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని తింటాను, నువ్వేమో ఇట్లా చేస్తున్నావు అంటే, మీరు పోయి రాహుల్ గాంధీని అడగండి. ఆయన ఎక్కడ, ఆయన పార్లమెంట్ పెట్టుకుని ఆయన ఎక్కడో విదేశాల్లో తిరుగుతాడు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఇప్పుడు సేమ్ పీపుల్, సేమ్ మనుషులు బీఆర్ఎస్ని సేమ్ క్వశ్చన్ వేస్తున్నారు. గతంలో మరి మీరు వేరే పార్టీల నుంచి వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇప్పుడు ఆ రోజు మిగతా పార్టీల నుండి బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నది, దర్ ఇస్ నో డౌట్. అప్పుడు చాలామంది విమర్శ చేశారు. కానీ ఒకటి ఏంటంటే, పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది, ఆ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే, పార్టీని మీరు విలీనం చేసుకోవచ్చు. 2/3 ఆఫ్ ద ఎమ్మెల్యేస్ కనుక వేరే పార్టీ నుంచి వస్తే వాళ్ళని మీ పార్టీలో కంప్లీట్గా విలీనం చేసుకోవచ్చు అనే ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం వీళ్ళు 2/3 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకొని అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీని వీళ్ళందరినీ కూడా విలీనం చేసుకోవడం ద్వారా టెక్నికల్గా సమస్య లేదు. ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు వీళ్ళు పార్టీలో చేర్చుకున్నారు, కండవా కప్పిన్లు పార్టీలో చేర్చుకున్నారు, గాంధీ భవన్లో మీటింగ్ అవుతున్నాయి, జిల్లా కార్యాలయాల్లో సమావేశాల్లో పాల్గొంటున్నారు, అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని ఫోటోలు రోజు వస్తున్నాయి. అయినా కూడా అది ఏం తప్పు జరిగినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యవహారం చేయడం, ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. మై క్వశ్చన్ ఇస్, సో టెక్నికాలిటీలు ఇవన్నీ పక్కన పెడితే, ఎథికల్లీ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ వన్ పార్టీ, ఇఫ్ యు ఆర్ రిప్రజెంటింగ్ వన్ పార్టీ, ఆ పార్టీ నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఆ పార్టీ టికెట్ నుంచి గెలిచిన తర్వాత పార్టీలు మారడం కరెక్టా కాదా? మీరు టెక్నికాలిటీస్ అని పక్కన పెడితే, ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్ టు యూ, పర్సనల్ ఒపీనియన్. పార్టీలు మారడం తప్ప కరెక్టా అంటే, అప్పుడున్న అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుందండి. అంటే నేను కూడా ఒక పార్టీ మారిన వ్యక్తిగా నేను మీకు చెప్తున్నా, నా అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను, నేను మీ ఊరికే చెప్పట్లేదు. ప్రజల్లో గెలిచొచ్చినటువంటి వ్యక్తి వేరే పార్టీలో చేరాలనుకున్నప్పుడు, నువ్వు ఒక పార్టీ పేరు మీద గెలిచిన వాటి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాటి, దానికి రాజీనామా చేసి మీరు చేరాలి. అంతేగాని రాజీనామా చేయకుండా ఇది చేరడం ఇది కరెక్ట్ స్ఫూర్తి కాదు.
పార్టీ ఎందుకు మారిందంటే అప్పుడున్న పరిస్థితులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థ వల్ల కానీ ఇంకా ఇతర కారణాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారండి. చాలామంది అంటే నేను పార్టీ మారడాన్ని నేను ప్రోత్సహించను, అదేదో మంచి విషయం అని కూడా నేను చెప్పను. కానీ చాలామంది హేమహాయిమీలు కూడా పార్టీలు మారాను. ఇదే కేసీఆర్ గారు పార్టీ మారలేదా, చంద్రబాబు నాయుడు గారు పార్టీ మారలేదా? పార్టీ మారిండ్రు, చాలామంది మారారు. ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే అప్పుడు వాళ్ళు పొలిటికల్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కొన్ని సందర్భాలు ఏర్పడ్డప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రజాప్రతినిధిగా మీరు ఒక పార్టీ పేరు మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో చేరేటప్పుడు మీరు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరి మీరు మళ్ళీ చేరితే చాలా బాగుంటుంది. అంతే తప్ప అడ్డదిడ్డంగా మీరు అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తామనేటువంటి ఒక నేపథ్యంలో మీరు కనుక ఇట్లా చేస్తే ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు దానికి. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మేము ఇంకా మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం, వీఆర్ స్టిల్ విత్ బీఆర్ఎస్ అన్న పాయింట్ని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఓన్లీ ప్రోగ్రెస్ డెవలప్మెంట్, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మాత్రమే మీరు అధికారంలో ఉన్న సీఎంని కానీ లేకపోతే అధికార ప్రతినిధులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళందరినీ కలుస్తున్నామని చెప్తున్నారు కదా. 21వ తేదీ రోజు కేసీఆర్ గారు రాష్ట్ర కార్యవర్గ సమావేశము తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు. మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే, మీరు నిజమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే, నిజమైన తెలంగాణ వాదులైతే రండి, మాతో పాటు మీరు ఆ కార్యవర్గ సమావేశంలో పాల్గొనండి, పింకు కండువా కప్పుకోండి, కూర్చోండి అక్కడ. కానీ ఈ చిల్లర స్టేట్మెంట్స్ గివా అండి ఎట్లా అయిపోయిందంటే, కాదు మీరు ఇన్విటేషన్ పంపిస్తున్నారా, ఫోన్ చేస్తున్నారా, ఆయనను పిలుస్తున్నారా? బికాస్ మీరే చెప్పారు మీ గతంలో మిమ్మల్ని కూడా కొన్ని విషయాలకి కానీ కొన్ని ఈవెంట్స్కి కానీ పిలవలేదని. అట్లా పిలవలేదన్న మాట కూడా ఆయన చెప్తారు కావచ్చు. మేము వస్తామనుకుంటున్నాం, పిలవట్లేదు అని చెప్పేసి మీరు అనండి. నేను అధికార ప్రతినిధిగా నేను మీ ఛానల్ ద్వారా నేను వారికి పిలుపునిస్తున్నా. పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, మీరు రండి. దమ్ముంటే మీరు 21వ తేదీ రోజు తెలంగాణ భవన్లో జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనండి. నిరూపించుకోండి మీరు బీఆర్ఎస్ పార్టీ అని నిరూపించుకోండి. ఓన్లీ ఇప్పుడు మీరు ఇచ్చేది ఓన్లీ కడియం శ్రీహరికేనా లేకపోతే మిగతా ఎమ్మెల్యేలందరికీ? అందరు ఎమ్మెల్యేలందరికీ పిలుపునిస్తున్నాం, మేము ఆహ్వానం పలుకుతున్నాం, రండి. మీరు ఎందుకు రావడం లేదు? మీరు వస్తా అంటే బీఆర్ఎస్ బాడని అడ్డుకుంటుందా మిమ్మల్ని? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది ఎట్లయిపోయిందంటే, సిగ్గు లేదా జీడిగా అంటే నల్లగా ఉన్న నాకేం సిగ్గు అన్నట్టు ఉన్నది. ఎవడన్నా తూ అని ఊంచితే వ్యవహారం చూసి మీ ఉమ్మే వేస్ట్ అవుతుంది అని సిగ్గు లేకుండా మాట్లాడినట్టున్నది. ఇంతకంటే దిగజాడుతూనే ఉంటుందా అండి? వాళ్ళు పోయి బాజాప్తిగా గాంధీ భవన్లో సమావేశాల్లో పాల్గొంటున్నారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో పాల్గొంటున్నారు, అన్ని మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేస్తాయి. తర్వాత వాళ్ళే స్వయంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము అని చెప్పి సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ పెడుతున్నారు. ఇంకెందుకండి ఇంత దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్స్? ఈ ఒక్క పాయింట్ చెప్పండి. కన్సిడరింగ్ కడియం శ్రీహరి సీనియారిటీ అండ్ ఆల్, మీరు కూడా అదే జిల్లా, ఉమ్మడి జిల్లా అనుకోవచ్చు. సో ఆయన హీ వాస్ కైండ్ ఆఫ్ క్లోజ్ టు కేసీఆర్ యాజ్ వెల్. నాకు తెలిసి ఎంతో కొంత ఆయన సాన్నిహితంగానే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అండి, క్లోజ్ కాకపోతే ఇంకేముంటుంది? సో అంత క్లోజ్గా ఉన్న మనిషి మరి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్? మీకు తెలిసినాయి, మీరు అప్పుడు ఉన్నారా లేదా పక్కన పడితే అది కడియం శ్రీహరి గారే చెప్పాలా. అట్లంటే మరి ఈటెల రాజేందర్ ఆయన కూడా వెరీ క్లోజ్ టు, అంటే కేసీఆర్కి క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ ఎగ్జిట్ ఎందుకు కొడుతున్నారు? దట్స్ మై పాయింట్. మై క్వశ్చన్ ఈస్ దాట్. ఇప్పుడు కడియం శ్రీహరి గారిది అయితే ఒకటి సింపుల్ థింగ్ ఏంటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండని, ఇక అంతకంటే పెద్ద పోస్ట్ వస్తుందా? అంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? అంటే ఈయన పెద్ద పోస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? పార్టీ పగ్గాలు అడిగారా? నాకు అదే అర్థమవుతలేదు. ఆయన కేసీఆర్ గారు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, ఎంపీ చేసిండు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా మీకు అవకాశం ఇచ్చాడు, మీ బిడ్డకు టికెట్ ఇచ్చాడు. రాజయ్య గారు 4 సార్లు కడియం శ్రీహరి గారి మీద గెలిచినటువంటి ఒక నాయకుడు అండి. ఆయనను తప్పించి మీకు టికెట్ ఇచ్చాడు, గెలిపించుకున్నారు. మళ్ళీ మీ బిడ్డకు టికెట్ ఇచ్చాడు, ఆమెను కూడా గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో టికెట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినావంటే ఇంతకంటే ఇంకా ఘోరం ఏమైనా ఉంటుందా? టికెట్ రీజన్ కాకపోయి ఉండొచ్చు. టికెట్ వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్ళారంటే టికెట్ మైట్ నాట్ బి. టికెట్ మీద గెలవము, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగాలేదు, ఈ టికెట్ మీద గెలవము, నా బిడ్డకి రాజకీయ భవిష్యత్తునివ్వాలి అనేటువంటి ఒక దురాలోచనతోని ఆయన టికెట్ వచ్చినా కూడా పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని వాళ్ళ బిడ్డని ఎంపీగా చేసుకున్నాడు. హీ కుడ్ సెన్స్ ఇట్. ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నాడు, ముందే ఓడిపోతుందని గెస్ చేయగలిగిందా? ఎస్,
ఎందుకు ఐ మీన్ ఈ ప్రక్షాళన అరే నాకు అర్థం కాదు, వారొక్కరే కాదండి, మిగతా చాలా మంది ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేసిన పార్టీ స్పిరిట్ అది, పార్టీ స్పిరిట్. అంతే, నేను బీజేపీలో చాలా ఏళ్ళు పనిచేశాను, నేను మీకు చెప్తున్నా, మాతో ఉండే నాయకులకు చాలామంది తెలుసు మేము బీజేపీలో గెలవమని, అయినా పోటీ చేస్తూ ఉంటారు. 3,000, 5,000, 10,000 ఓట్లు వస్తూ ఉంటాయి, అయినా పోటీ చేస్తారు. దట్ ఈస్ అ పార్టీ స్పిరిట్. ఇప్పుడు కడియం శ్రీహరి గారు, మరి నీకు బాగున్నప్పుడు, వాతావరణం బాగున్నప్పుడు నువ్వు గెలిచినావు కదా, వాతావరణం బాగాలేనప్పుడు ఉండొద్దు, వాతావరణం బాగున్నప్పుడు ఉండాలి, ఇదేం పద్ధతి? లెట్స్ టాక్ అబౌట్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, కొంచెం దాని గురించి మాట్లాడదాం. మీ వర్డిక్ట్ ఏంటి ఓవరాల్గా? ఆర్ యూ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ అండ్ ఆల్? వచ్చిన ఓట్ షేర్ కానీ గౌరవప్రదంగా ఓట్లు వచ్చినాయి. ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు అని చెప్పడానికి వచ్చిన ఓట్లే మనకు ఒక సాక్ష్యము. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి, 3 ఏళ్ళ వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ను కాదని అంతమంది, అన్ని వేల మంది మాకు ఓట్లేసి ఎందుకు ఓటేస్తారు? ఎందుకు ఓటేస్తారు? కేవలం ఏంటంటే పార్టీ క్యాండిడేట్, వాళ్ళ క్యాండిడేటు నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, అంతకుముందు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు, నిత్యం ప్రజల్లో ఉన్నారు, ఒక పెద్ద కమ్యూనిటీ, కాబట్టి వారిని గెలిపించాలి అని చెప్పి ప్రజలు ఒక సెంటిమెంట్తో వారికి ఓటేశారు. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని డబ్బా కొట్టుకుంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏమైందండి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారే బహిరంగ సభలు పెట్టిండు. అసలు దేశ చరిత్రలో ఎవరైనా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సభలు పెట్టినటువంటి నాయకుని మీరు చూసారా? కేవలం రేవంత్ రెడ్డి గారే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రకి ఎక్కింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అని బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు, మంత్రులను తోలుతారు, ఎమ్మెల్యేలు చేయని ప్రయత్నం లేదు, బెదిరిస్తారు, పోలీసులను అడ్డం పెట్టుకుంటారు, అధికారులను అడ్డం పెట్టుకుంటారు. అయినా కూడా కనీసం 50% స్థానాలు మీరు సంపాదించలేకపోయినంటే అంటే మీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఇంకా ప్రజల అభిమానం ఉందని మీరు అనుకుంటున్నారా? మరి అట్లంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని సీట్లు సంపాదించింది? దాదాపు 2,800 చిల్లర అనుకోవచ్చా? తప్పది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న లెక్క 3700, మా లెక్క 4100. 4100 గ్రామ పంచాయతీలో మేము గెలిచాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పే లెక్క కరెక్ట్ అనుకుందాం, వాళ్ళు 6,700 ఏమో గెలిచిండు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్కే కరెక్ట్ అనుకుందాం. ఉదాహరణ 3,700 అంటే అది కన్సిడరబుల్ నెంబర్ కాదా? మేము చెప్పేది ఏంటంటే ప్రతి 3 గ్రామాల్లో ఒక గ్రామం మేము గెలిచినామని చెప్తున్నాం. ఒక గ్రామము మేము గెలిచాము, ఇంకా కొన్ని వేరే ప్రతిపక్షాలు గెలిచినాయి. మీరు సగం గ్రామాల్లో కూడా మీరు గెలవలేదు. మరి మీరు అంతా బాగుంటే ప్రతి 3 గ్రామాల్లో ఒక గ్రామం మేము ఎట్లా గెలిచినాం? మరి అందరు మీకే ఓటేయాలి కదా. 1/3 మా స్ట్రెంత్ అని మీరు అంటున్నారు. వాళ్ళు అబౌవ్ 50% ఉన్నారు కదా ఆల్మోస్ట్. వాళ్ళు 50% లేరు, అదే చెప్తున్నా నేను. వాళ్ళు 50% స్థానాల్లో గెలవలే కాంగ్రెస్ పార్టీ, 50% కూడా వాళ్ళు దాటలేకపోయాం. బీఆర్ఎస్ అధికారం ఉన్న రోజు 75-80% బీఆర్ఎస్ఏ గెలిచిందండి. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు. అది తెలిసి కూడా ప్రజలు కనీసం 50% ఆఫ్ ద సీట్స్లో కూడా వాళ్ళని గెలిపించలేదంటే ప్రజల విశ్వాసం ఎవరి వైపు ఉంది? దీని మీద చర్చ జరగాల, తప్ప జరుగుతున్నది. అంతెందుకు, ప్రజలు బీఆర్ఎస్ పట్ల అభిమానంతో లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి కదా, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి కదా. ముఖ్యమంత్రి గారేమో సభ పెడతాము, శాసనసభ పెడతాము, దాంట్లో చర్చిస్తాము, దాని తర్వాత నిర్ణయం చేస్తామని అంటారు. ఎందుకు? ఇప్పటికీ 1.5 అయిపోయింది కదా ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయి. మరి ఎందుకు పెట్టారు మీరు? మీకు నమ్మకం లేదు, మీకు తెలుసు. ఊర్లలో ఈరోజు రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, రైతు బీమా వస్తలేదని చెప్పి, తర్వాత యూరియా సమయానికి వస్తలేదు, కరెంటు కోతలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిన అనేటువంటి ఒక వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఈ వచ్చిన 50% లోపు ఏవైతే సీట్స్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయో అవి కూడా ఏంటంటే కొంతమంది నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ నాయకులు, నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గెలిచిండ్రు. ఇక కొంతమంది ఏమో ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని, వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారం అడ్డం పెట్టుకొని గెలిచిన వాళ్ళు, కొంతమంది డబ్బులతో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాలతోనే ఆ 50% అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు వస్తే ఇంకా ఘోరం ఉంటుంది. ఎందుకంటే ఏ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలనే వీళ్ళ పరిస్థితి ఇట్లుంటే, రేపు కారు సింబల్ వచ్చింది అనుకోండి, ప్రజల కారు అలవాటు అయిపోయింది, కారు గుద్దితే వీళ్ళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ రకంగా ఉంటుంది రిజల్ట్. కానీ కారుతో ఫుట్బాల్ ఆడుకుంటాను కూడా ఖచ్చితంగా అని అంటుంది ఇటు కవిత. ఓకే, కార్కు సంబంధించిన
ఎమ్మెల్యేలు ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతుంది, అగ్ర నాయకుల గురించి మాట్లాడుతుంది, సరే ఇటు అన్న గురించి అన్నని కూడా అడ్రస్ చేసుకుంటూ కూడా మాట్లాడుతుంది. ఆయమ వల్ల ఇప్పుడు ప్రజల్లో ఇన్ జనరల్ టాక్ ఏముంది అని అంటే ఇట్స్ అ పొలిటికల్ గేమ్ అని ఒకరు అంటారు, ఒకరేమో నిజంగానే ఆయన ఒక స్కామ్ చేసి వచ్చింది అని కొంతమంది అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇప్పుడు పార్టీకి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా క్లియర్ పిక్చర్ వచ్చిందా? మీరు నేను ఈ అంశం మీద స్పందించేటువంటి పెద్ద నాయకుడిని కాదు. మా నాయకులు స్పందిస్తారు, ఎందుకంటే వారు చాలా కాలం పాటు బీఆర్ఎస్లో పనిచేశారు. ముఖ్యంగా జాగృతి ద్వారా బతుకమ్మను దేశ విదేశాలకు తీసుకెళ్ళినటువంటి నాయకురాలు. ఆమెకు ఆ గుర్తింపు ఉంది వాస్తవానికి. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు మాట్లాడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో స్వయంగా కేసీఆర్ గారే ఆమెను సస్పెండ్ చేశారు. సరే, దాని తర్వాత ఆమె అనేక వ్యాఖ్యలు చేస్తుంది. దాని మీద మళ్ళీ మా పార్టీ నాయకులు కూడా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతున్నారు. ఇక దాని మీద నేను మాట్లాడను, ఎందుకంటే అది మాట్లాడే నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళే దానికి సమాధానం చెప్తారు. ఫుట్బాల్ అంటే గుర్తుకొచ్చింది నాకు. చెప్పండి, సాకర్ మెస్సీయా? అసలు తాత మనవడు ఆడుకోవడానికి 200 కోట్లు ఖర్చు పెట్టాలా అండి? తాత మనవడు ఆడుకోవడానికి ఎందుకనుకుంటారు? ఇట్స్ ఎన్జిఓ ఈవెంట్ విచ్ వాస్ ఫర్ ప్రివిలేజ్డ్ కిడ్స్ అండ్ రేజింగ్ అవేర్నెస్ అబౌట్ ఫుట్బాల్ అనుకోవచ్చు కదా. బికాజ్ తాత మనవడు కోసం ఎందుకండి? ఇప్పుడు కోల్కతా ఉంది, ముంబై ఉంది. అంటే కేసీఆర్ గారు మనవడు ఎక్కడైనా కనబడితే మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారి మనవడు కోసము, రేవంత్ రెడ్డి కోసం 200 కోట్లు పెట్టి మెస్సీని పిలిపించుకొని ఫుట్బాల్ ఆడితే మీరేమంటారు? అట్లెందుకు అనుకోవాలండి, వేరే రకంగా అనుకోవచ్చు కదా అని మీడియా వాళ్ళు మాట్లాడతారు. ఈ మీడియాతో ఇదే సమస్య. అంటే వాళ్ళకో రూలు, వీళ్ళకో రూలా? కేసీఆర్ గారు మనోడు చేసిన తప్పేందండి? నాకు అర్థం కాదు. దేనికి ఆ రోజు మీరు అంతగానో మాట్లాడారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనోడు మనకు స్వయంగా అన్ని ఛానల్స్లో చూసినాం, మీ ఛానల్ కూడా నేను చూసిన వీడియో. ఆయనే డైరెక్ట్ ఫుట్బాల్ ఆడుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు 200 కోట్లు ఖర్చు పెట్టి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆయనను ఫుట్బాల్ ఆడతారు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఆడిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, రాబోయే శాసనసభ ఎన్నికలు కావచ్చు, 100% ప్రజలు ఫుట్బాల్ ఆడతారు. ఎందుకంటున్నా అంటే ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు ఉండవు, స్కాలర్షిప్లకు డబ్బులు ఉండవు, ఓవర్సీస్ స్కాలర్షిప్లకు డబ్బులు ఉండవు, గురుకులాలకు డబ్బులు ఉండవు, హాస్పిటల్లో మందులకు డబ్బులు ఉండవు, బల్లల చాక్ పీసులకు డబ్బులు ఉండవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవు, కేసీఆర్ కిట్కు డబ్బులు ఉండవు, న్యూట్రిషన్ కిట్కు డబ్బులు ఉండవు, రుణమాఫీ చేయడానికి సరిగ్గా డబ్బులు ఉండవు, మీరు కరెక్ట్గా రైతు బంధు చేయడానికి కూడా డబ్బులు ఉండవు. కానీ మీ జల్సాలు, మీ కోరికలు తీర్చుకోవడానికి మాత్రం మీరు 200 కోట్లు ఖర్చు పెడతారా? ఏంది? నువ్వే అన్నావు కదా నన్ను కోసుక తిన్నా ₹1 వెళ్ళదే అని చెప్పి. మరి 200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదే కాదండి, మంత్రులు కూడా హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళడానికి హెలికాప్టర్ అవసరం? మనకు అర్థం కాదు. హైదరాబాద్ నుంచి వెళ్ళి నల్గొండ వెళ్ళాలంటే ఫస్ట్ మీ ఇంటి నుంచి వెళ్ళి మీరు బేగంపేట ఎయిర్పోర్ట్ పోవాలా, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవాలా. ఆడ మీరు హెలికాప్టర్ తీసుకొని మళ్ళీ నల్గొండలో దిగి ఆ నుంచి వెళ్ళి కార్యక్రమానికి పోవాలి. ఇది 3 గంటలు పడుతుంది. అదే మీరు కారు వేసుకొని నల్గొండ పోయిందనుకోండి, గంటంబావులో మీరు నల్గొండలో ఉంటారు. అంటే ఎవరి సొమ్ము ఎవరు ఖర్చు పెడతారు? అత్త సొమ్ము అల్లడిదానం చేసినట్టుంది ఇది. ప్రజల సొమ్ము, ప్రజలు కట్టేటువంటి పనులను సమక్క పలారంలాగా పంచిపెడతా ఉన్నారు. ఎంత దురదృష్టకరమండి, నాకు అర్థం కాదు. పేదోడికి ఈరోజు జబ్బు వస్తే హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ చెల్లదంటున్నారండి. దానికి డబ్బులు ఉండవు మీకు, కానీ మీ జల్సాలు తీర్చుకోవడానికి మాత్రం మీరు ₹1,00,00,000 ఖర్చు పెడతారా? ఎవడి సొమ్ము? మీ అయ్యా జాగిరా ఇదేమన్నా? ప్రజలు కొట్టేటువంటి సొమ్మును ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పంచడానికి మీకేం హక్కు ఉంది? నాకు 60 సార్లు ఢిల్లీ పోయిండండి రేవంత్ రెడ్డి గారు, 400 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవరి కోసం? నువ్వు ఢిల్లీ పోయి సాధించింది ఏంది? ఏ నిధులు తీసుకొచ్చినావు? ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినావు? ఢిల్లీకి కప్పం కట్టడానికి ప్రజలు కట్టినటువంటి పన్నుతోనే మీరు 400 కోట్లు ఖర్చు పెడతారా? బట్ బీఆర్ఎస్ హయాంలోనే ఇది స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ హయాంలోనే హెలికాప్టర్స్ యూజ్ చేయడం ఇదంతా ఎక్సెసివ్గా డిస్కషన్ కూడా అయింది సోషల్ మీడియాలో కూడా కావచ్చు. లైక్ ప్రజల డబ్బుని వేస్ట్ చేస్తున్నారా అని. సో ఇప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, మాకు యాక్సెస్ పెరిగిపోయింది, మేము యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో అదే అండి. సో అప్పుడు పవర్లో ఉన్న వాళ్ళు కూడా, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా వాడారు కదా. దూర ప్రాంతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం వెళ్ళాలండి, ఆదిలాబాద్ పోవాలి. అప్పుడు హెలికాప్టర్ వాడితే దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే మంత్రులు జనరల్లీ ఏంటంటే బిజీగా ఉంటారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది, ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాల్లో వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు. కాబట్టి వారి సమయం చాలా విలువైనది. కాబట్టి హెలికాప్టర్లు వాడితే వాడచ్చు.
అంటే ఏది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాడాలి. నల్గొండ పోవడానికి హెలికాప్టరు, భువనగిరి పోవడానికి హెలికాప్టరు, వరంగల్ పోవడానికి హెలికాప్టరు, ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ గుంటూరు దాకా కూడా నల్గొండ ఉందండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి బేగంపేటకి పోవడానికి 25 నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఎర్లీ అవర్స్లో 6 o'clock అనుకోండి, 20-25 minutes. అక్కడ నుంచి ఒక 1 hour. సో 1.5 hour వెళ్ళడానికి, 1.5 hour రావడానికి. మామూలుగా బై రోడ్ అదే లొకేషన్, అంటే ఫార్దెస్ట్ ప్లేస్ ఆఫ్ నల్గొండకి ఆల్మోస్ట్ గుంటూరు దాకా వెళ్ళాలంటే 3 hours, 6 hours పడుతుంది కదా. అంత బిజీ ఉంటాను అండి ఎమ్మెల్యేలు, అంత బిజీ ఉంటున్నారు ఈ మంత్రులు. ఏం చేసిందండి, ఏం చేశారు? ఇప్పుడు 2 ఏళ్లలో మీరు కట్టిన కొత్త ప్రాజెక్ట్ పేరు చెప్పండి, కట్టిన ఒక భవనం పేరు చెప్పండి, మీరు తీసుకున్న ఒక నిర్ణయం పేరు చెప్పండి, ప్రవేశపెట్టిన ఒక పథకం చెప్పండి. ఖజానా ఆల్రెడీ ఖాళీగా ఉంది కదా, ఖాళీ చేశారు ఆల్రెడీ. సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి నెల 13,500 కోట్లు సంథింగ్ వస్తే దాంట్లో ఆ ఖర్చులు ఈ ఖర్చులు అన్నీ పోగా చేతిలో మిగిలేది ఏం లేదు. పాత ఉన్న వాటికి అప్పులు కట్టడానికి, గవర్నమెంట్ రన్ చేయడానికి, శాలరీస్, జీతభత్యాలు. కరెక్ట్, మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది. ఓకే, 70 ఏళ్ళలో 50 ఏళ్ళ అధికారంలో మీరున్నారు కదా. అధికారంలో ఉన్నటువంటి మీరు చాలా తెలివైనటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కదా. దాన్ని సరి చేస్తా అనే కదా మీరు ప్రజలకు హామీలు ఇచ్చింది. మరి మీ 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 తెలివేడవేంది? స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఈ ప్రశ్న అడిగింది మీలాంటి వాళ్ళు. సార్ మరి మొత్తం అప్పులు అంటున్నారు, రేపు ఇవన్నీ ఎట్లా చేస్తారంటే, మాకు ఉన్నది అనుభవం, పరిపాలన అనుభవం, దాంతో మేము అవన్నింటినీ అధిగమిస్తాము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నారు కదా. మరి ఎడవైంది మీ తెలివి, ఎడవైంది అనుభవం? అంటే ఆ రోజు అధికారంలోకి రావడానికి అంగట్ల అర్రాసు పాడినట్టు హామీల పాట పాడి మీరు అధికారంలోకి వస్తారు. 10 ఏళ్ళ అధికారం దూరమైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎట్లా దూరం అవుతుందో అనేటువంటి ఒక ఆందోళనతోని నోటికి ఏది వస్తే చెప్పింది. ఈరోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే వారంటీ లేదు, హామీల గురించి ప్రశ్నిస్తే అడ్రస్ లేదు. ఒక్కటన్నా మీరు సరిగా అమలు చేస్తారా అండి? ఏమనంటే మేము ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు, లేడీస్కి ఫ్రీ బస్ ఇస్తే మగవాళ్ళకి డబుల్ చేస్తారు ఛార్జ్. మన వరంగల్, హన్మకొండ నుంచి వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చే బస్ ఛార్జ్ ఇప్పుడు డబుల్ అయిపోయింది. ఇంకా మీరు ఏమి ఇచ్చినట్టు ప్రజలకి? ఉన్నాయన్న కనీసం మీరు అమలు చేస్తలేరు కదా. నేను ఒక సింపుల్, ఎంత అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినండి కేసీఆర్ గారు. కేసీఆర్ గారితో మీరు విభేదించవచ్చు, కొంతమంది ద్వేషించవచ్చు, కానీ ఈ యొక్క పథకం గురించి మీరు ఆలోచించి, మీరు విశ్లేషించి మీరు చెప్పండి. గర్భిణీ స్త్రీ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఒక నర్సు అంబులెన్స్లో వచ్చి ఆ గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేయించి, కావలసిన మందులు రాయించి, మందులు తీసుకొని ఒక న్యూట్రిషన్ కిట్ ఇచ్చి ఇంటి దగ్గర సురక్షితంగా దింపేసి వెళ్ళడమే కాకుండా, ఆమె డెలివరీ అయ్యే సమయానికి మళ్ళీ అంబులెన్స్లో తీసుకెళ్ళి ప్రసవం గావించి కేసీఆర్ కిట్ ఇచ్చి, ఆ కిట్లో 2 చీరలు, బేబీకి 2 డ్రెస్సులు, జాన్సన్ పౌడరు, జాన్సన్ సోపు, కిటకిటలాడే బొమ్మలు, అవి సైతం ఇచ్చి ఇంటికి 2 కూడా సురక్షితంగా పంపేటువంటి గొప్ప మానవీయమైనటువంటి పథకం ఏదైనా ఉంటుందా అండి? అసలు అంత అద్భుతమైనటువంటి పథకాన్ని కూడా ఈరోజు మీరు నాశనం చేసింది కదా. మీదో పార్టీ, మీదో ప్రభుత్వమా? ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా? గతంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలను వారు కొనసాగించారు. కేసీఆర్ గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలను వారు కొనసాగించారు. కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి మాటను నిలుపుకోవడానికి ఈరోజు అద్భుతమైనటువంటి పథకాలండి. కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, ఎన్ని అద్భుత పథకాలు, మన రైతు బీమా దేశంలో ఎక్కడ లేదు. అంత అద్భుతమైనటువంటి పథకాలను ఈరోజు మీరు నీళ్ళపాలు చేశారు. చాలా బాధాకరం ఇది, నిజంగా చెప్తున్నా. ఇది ప్రజలకు ఉపయోగపడేటి అండి. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఈరోజు కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు ఆయన. బట్ ఆ బిల్స్ ఏదో క్లియర్ చేయలేదు సంథింగ్. ఏ బిల్స్? ఆరోగ్యశ్రీకి సంబంధించిన 108 అంబులెన్సెస్ కానీ అవన్నీ గత ప్రభుత్వాలు కూడా బకాయిలు ఉన్నాయని అంటారు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వము కొంత బకాయి ఉంటుందండి. ఆయనంత మాత్రాన స్కీమ్ రన్ చేయలేదా? ఆరోగ్యశ్రీ రన్ కాలేదా కేసీఆర్ గారి హయాంలో? నాకు అర్థం కాదు. ఫీజు రీంబర్స్మెంట్ ఉంది, ఫీజు రీంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. పెట్టినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చే నాటికి కూడా బకాయి ఉంది. ఆ బకాయిలు కేసీఆర్ గారి ప్రభుత్వం చెల్లించిండు, స్కీమ్ను కొనసాగించిండు.
అదో పెద్ద అదో పెద్ద రీజన్ అని నాకు అర్థం కాదు. అంటే మీరు సాకులు వెతుక్కుంటున్నారు అంతే కదా. సో ఎన్నో అద్భుతమైనటువంటి మానవీయ కోణంలో రచించినటువంటి పథకాలు ఉన్నాయి కేసీఆర్ పెట్టినాయి, ఊరికే పెట్టలేదండి. విల్ టాక్ సంథింగ్ పర్సనల్, మీ పర్సనల్ లైఫ్ గురించి కొంత మాట్లాడదాం. హౌ ఆర్ యూ ఇన్ కాలేజ్ డేస్? మీరు స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండేదా, డిబేట్స్లో యాక్టివ్ ఉండేదా? అంటే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోనే యాక్టివ్గా ఉండేది. నేను యాక్చువల్గా విద్యార్థి రాజకీయాల్లో నేను చాలా యాక్టివ్గా ఉండేది. నేను గెలవడంతో పాటు అనేక మందిని గెలిపించినటువంటి నేపథ్యం కూడా నాకు ఉంది. అంటే సమస్య ఉంటే ఆ సమస్య మీద పోరాటం చేయడము, ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మన వంతు ప్రయత్నం చేయడం అనేది నాకు అది అలవాటు. దాంతోనే నాకు నాయకుడిగా గుర్తింపు వచ్చింది. నేను ఎలక్షన్లో 2 సార్లు గెలిచిన. నేను ఆ రోజే అనుకున్నా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి, మన వంతు పాత్రను పోషించాలి, నిజంగా ఎవరైతే వీకర్ సెక్షన్స్, కొంచెం బలహీనమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి దృక్పథం నాకు ముందు నుండి ఉంది. ఓకే, బిట్స్ యూ కెన్ సే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కొంచెం ఇటు ఐఐటీస్ వీటితోనే ఈక్వలెంట్గా ఉంటుందని కొంచెం అనుకోవచ్చు ఒక రకంగా. ఐ మీన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కావచ్చు, లేకపోతే మిగతా ఫెసిలిటీస్ ఇదంతా కొన్ని సందర్భాల్లో ఐఐటీస్ కంటే బెటర్ కొన్ని సందర్భాలు అంటారా? ఓకే ఓకే. ఎందుకంటున్నా అంటే ఐఐటీస్ తక్కువ చేయడం అని కాదు, అది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, అది అంతా ఎటువంటి అనుమానం లేదు. అద్భుతమైనటువంటి సాంకేతిక నిపుణులను అందించినటువంటి గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, వీ కెనాట్ డిస్ప్యూట్ దట్. బట్ బిట్స్ పిలాని ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక 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 అద్భుతమైనటువంటి పాత్ర, ఎంటర్ప్రెన్యూర్షిప్ని తయారు చేయడంలో, ఎంటర్ప్రెన్యూర్స్ని బిల్డ్ చేయడంలో బిట్స్ పిలా అనేది ఒక గొప్ప పాత్ర. అప్పుడు గాంధీ గారి సలహా మేరకు బిర్లా ఆ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత అంటే అప్పుడు ఆర్మీలో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాల్సి ఉండే. సో ఆ ఇంజనీర్స్ లేరు, టెక్నికల్ స్టాఫ్ లేరు, కాబట్టి మీరు ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తే దేశానికి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఆ రోజు గాంధీ గారు బిర్లాకు ఒక సలహా ఇస్తే, వారి సలహా మేరకు ఈ బిట్స్ పిలా అనేది స్టార్ట్ అయింది. బిర్లా కాలేజ్గా ప్రారంభమైనటువంటి ఇన్స్టిట్యూషను 1960s ఇది. మీది 2002 నుంచి 2006 మీ బ్యాచ్? సో నేను ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2007. సో గొప్ప ఇన్స్టిట్యూషన్, ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ బిట్స్ పిలాని. డిడ్ యూ ఎవర్ బంక్ కాలేజ్? అసలు మా దగ్గర అద్భుతమైనటువంటి ప్రొవిజన్ ఏంటంటే అటెండెన్స్ కంపల్సరీ కాదు, ఎవరి ఇంట్రెస్ట్ని వాళ్ళు పర్సూ చేస్తూ ఉంటారు. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా దాంట్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు. సో అట్లా అంటే యూనివర్సిటీ ఈజ్ నాట్ ఏ ప్లేస్ టు లెర్న్ టెక్నికల్స్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు లెర్న్ టెక్నికల్ థింగ్స్, బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అసలు వాట్ వీఆర్ మెంట్ ఫర్, మన స్పెషాలిటీ ఏంది, మన యూనిక్నెస్ ఏంది అనేది గుర్తించడానికి కావాల్సినటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంటుంది. సో అది మనలో స్పెషాలిటీని బయటికి తీస్తుంది, దాన్ని మనం పర్సూ చేస్తాం. మన లైఫ్కి కావాల్సినటువంటి ఒక స్కిల్ని కానీ మన అంబిషన్ కానీ మనం పర్సూ చేస్తాం. మీరు కాలేజ్ డేస్లో ఎలా ఉండే? హౌ ఆర్ యూ యాజ్ ఎ కాలేజ్ డేస్లో? మీరు ఒక శివాలాగా ఉండేనా? నాగార్జున శివాలో నాగార్జున ఎలా ఉన్నా అలా ఉండేనా? లేకపోతే వర్ యూ లైక్ అర్జున్ రెడ్డి? ఎట్లా? హౌ ఆర్ యూ? వర్ యూ అగ్రెసివ్? వర్ యూ లైక్? డెఫినెట్గా నేను చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి వాడిని. నేను అగ్రెసివ్, ఎవరికి భయపడే వ్యక్తిత్వం కాదు నాది. ఎప్పుడు అంటే అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అది డిఫరెంట్ క్యారెక్టర్ కానీ, లేదా యానిమల్ కబీర్. నేను అంటే ఒకటి అటు స్టూడియస్గా ఉంటూనే ఇటు ఇష్యూస్ మీద నేను రెగ్యులర్గా నేను వాయిస్ ఇచ్చేటువంటి వాడిని, ఫైట్ చేసేటువంటి వాడిని. ఫిజికల్ ఫీస్ కూడా ఉండేనా? ఫిజికల్గా కూడా ఏమైనా యాక్టివిటీ ఉండే? అంటే గొడవలు కొట్లాట్లు అట్లా అంటే ఫిజికల్గా కూడా ఉంటాయి, ఎందుకు ఉంటాయి, రాజకీయాలు అన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా. యా డెఫినెట్లీ, అందుకే. సో ఐ వాజ్ ఆల్వేస్ లీడింగ్ ఏ టీమ్, అక్కడైనా ఇక్కడైనా ఐ వాజ్ ఆల్వేస్ లీడింగ్ ఏ టీమ్. గ్యాంగ్. ఓకే. సో సినిమాలు చూసేదా బంక్ కొట్టి వెళ్ళి, లేకపోతే అట్లా? అంటే మేము సినిమా చూడాలంటే ఢిల్లీ పోవాలి. పిలానీ అనేది ఒక రిమోట్ ప్లేస్ అండి రాజస్థాన్లో. అది సుమారుగా 240 కిలోమీటర్లు ఉంటుంది ఢిల్లీకి. తెలుగు సినిమా చూడాలి అంటే, తెలుగు సినిమా కానీ హిందీ కూడా చూడొచ్చు కదా. హిందీ చూసేవాళ్ళం. మా కాలేజ్ ఆడిటోరియంలో ర్యాఫ్ ద్వారా మాకు వీక్లీ ఒక మూవీ అట్లా ఉండేది. సో మేము చూసేవాళ్ళం. కానీ మనం తెలుగు వాళ్ళం కదా అండి, తెలుగు అంటే ఇష్టము. సో మేము తెలుగు సినిమా చూడడానికి ఢిల్లీకి పోయేది.
తెలుగు సినిమా కోసం ఢిల్లీకి కూడా వెళ్ళేది. ఢిల్లీకి పోయి ఆంధ్ర భవన్లో తెలుగు సినిమా వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్ అంటాం కదా, అక్కడ ఒక ఆడిటోరియం ఉంటుంది. అక్కడ ఫుడ్ బాగుంటుందని విన్నా. అక్కడ ఫుడ్ బాగుంటుంది, అటు మన తెలుగు అన్నం తిన్నట్టు ఉంటుంది, ఫుడ్ తిన్నట్టు ఉంటుంది, ఇటు సినిమా కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము పోయేవాళ్ళం. విచిత్రం ఏంటంటే మాకు పిలాని నుండి ఒకటే ఒక బస్సు ఉంటుంది, ఢిల్లీకి ఒకటే బస్సు ఉంటుంది. ఆ బస్సు కూడా ఎప్పుడో 4-5 గంటలకు ఒకటి ఉంటుంది. దానికి కనీసం అద్దాలు ఏమి ఉండవు. ఇక ఈ టైం ఇప్పుడు ఏంటి, మనం డిసెంబర్లో ఉన్నాం కదా, మైనస్లో ఉంటుంది టెంపరేచర్. ఆ బస్సు అందుకొని మేము ఢిల్లీకి పోయి ఆడ సినిమాలు చూసి వచ్చాం. సినిమా కోసం వెళ్ళేదా, లేకపోతే ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది కదా అని వెళ్ళిపోయేదా? కానీ సెమిస్టర్లో 4 సినిమా 2-3 సార్లు పోయి వచ్చేవాళ్ళం. ఓకే, కాలేజ్ అనగానే ఎంతో కొంత లవ్ స్టోరీస్ అట్లాంటి కాన్సెప్ట్, గర్ల్స్, ఇప్పుడు గ్యాంగ్ లీడర్. నాకు మంచి అంటే లేడీస్ జెంట్స్ అట్లా నేను చెప్పాను, కానీ నాకు మంచి ఫాలోయింగ్ ఉండేది కాలేజ్లో. ఫాలోయింగ్ ఉండేది, అందుకే నేను అనేది అదే గ్యాంగ్ ప్లస్ మీరు గ్యాంగ్ని కూడా రన్ చేస్తున్నారు, పాలిటిక్స్లో యాక్టివ్ ఉంటున్నారు, అండ్ ఆబ్వియస్లీ స్టూడియస్ పిలాని అనగానే స్టడీస్లో కూడా ఎక్సెల్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ఫీచర్స్కి ఇప్పుడు జార్జ్ రెడ్డి లాంటి క్యారెక్టర్ అనుకోండి, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో హీ వాజ్ ఇంటూ మార్షల్ ఆర్ట్స్, హీ వాజ్ ఇంటూ ఎడ్యుకేషన్, అన్నిట్లో టాపర్ ఉన్నాడు. దానికి ఆబ్వియస్గా ఫ్యాన్ ఫాలోయింగ్, అందులో ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నాకు ఇదే ఫాలోయింగ్ ఉండేది, ఫీమేల్ ఫాలోయింగ్ మేల్ ఫాలోయింగ్ అని కాదని ఫాలోయింగ్ ఉండేది. బట్ ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ మై కెరియర్ అండ్ లీడర్షిప్, వాటి మీదనే ఉంటుండే నా ఫోకస్ అంతా కూడా. ఇంకా చిన్నప్పుడు హౌ ఆర్ యూ ఇన్ స్కూల్ లైఫ్లో మీరు ఎలా ఉండే? యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ లైక్ వాట్? ఎక్కడ జరిగింది మీ స్కూలింగ్ అసలు, ప్రైవేటా గవర్నమెంట్? నేను మన వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదివాను, హన్మకొండలో. 1st to 10th క్లాస్ అక్కడే చదువుకున్నాను. మా ఊరు నుండి రోజు బస్సులో వచ్చేటువంటి వాడిని నేను. ఆర్టీసీ బస్సులో వచ్చి నేను స్కూల్ అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి ఆర్టీసీ బస్సులో వెళ్ళేటువంటి వాడిని. సో మాది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ యాక్చువల్గా. ఈ రోజు కూడా వరంగల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్. ఐ మీన్ మీ ఇంటి నుంచి వరంగల్ రావడానికి ఎంత జర్నీ మీకు? మాకు ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీ విలేజ్ పేరు ఏంటి? మాది వంగపహాడ్ విలేజ్. అక్కడ నుండి ఆర్టీసీ బస్సు ఉండేది, ఆ నుండి ములుగు రోడ్డుకి వచ్చి మళ్ళీ ములుగు రోడ్డు దగ్గర కాజీపేట పోయే బస్సు ఎక్కి అదల దగ్గర దిగి అక్కడ కోర్టు దగ్గర దిగి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. మాది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్. సేమ్ బిట్స్ పిలాని ఎట్లయితే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తుందో సేమ్ వరంగల్ పబ్లిక్ స్కూల్ అంతే. స్కూల్ ఎవరి చాయిస్, మీ చాయిసా లేకపోతే పేరెంట్స్ చాయిస్? ఫార్మర్స్ అగ్రికల్చరే అన్నారు, మరి మంచి అగ్రికల్చర్ ఉన్నా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనేటువంటి తపన మా తల్లిదండ్రుల్లో ఉండే. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇద్దరు కూడా డిగ్రీ చదువుకున్నారు. వాళ్ళు డిగ్రీ చదువుకున్నా కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనేటువంటి ఆలోచనతోనే నన్ను వరంగల్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేపిస్తే నేను 1st to 10th క్లాస్ అక్కడే చదువుకున్నాను. నేను ఎక్కువగా ఈ ఎలక్యూషన్స్, డిబేట్స్, ఎస్ఏ రైటింగ్స్లో నేను బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. అండ్ దట్టు తెలుగు డిబేట్స్, తెలుగు ఎలక్యూషన్స్లో నేను బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. అట్లా స్పోర్ట్స్ అలాంటి యాక్టివిటీస్? స్పోర్ట్స్ తక్కువ ఆడేవాడిని, కానీ తక్కువ. డౌన్ ది లైన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అంటే ప్రజలు దేనికి గుర్తుపెట్టుకోవాలి? అంటే నిజాయితీగా పనిచేస్తాడు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటాడు అనే దానికి ప్రజలు నన్ను గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని కాదు, మీరు అందుకే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారా? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? సర్వీస్ 100%. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను కూడా చూసాను. ఫస్ట్ ఎకానమిస్ట్, తర్వాత కాలమ్నిస్ట్, తర్వాత సోషల్ ఆంటర్ప్రెన్యూర్, దాని తర్వాత బీఆర్ఎస్ లీడర్. ఎందుకు ఇవన్నీ తర్వాత? అది అంటే అది అట్లా క్రమంగా వచ్చింది కదండి. నేను ఐ వాజ్ ఏ ఎకానమిస్ట్, అంటే నేను చదువుకుంది ఫైనాన్స్. దాని తర్వాత మీరు అనేది సోషల్ ఎంటర్ప్రెన్యూర్, నేను రాజకీయాల్లోకి వచ్చాను. దాని తర్వాత కాలమిస్ట్, రెగ్యులర్గా రాస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిన కూడా బీఆర్ఎస్ లీడర్ అని పెట్టుకున్నాను. ఆర్డర్ ప్రకారం యాస్టీస్గా కెరియర్లో ఏం చేస్తున్నారు? బట్ ఈ రోజు కూడా నేను రాజకీయాల్లో ఉన్నా కూడా నాకు ఫైనాన్స్, ఆ ఫీల్డ్, ఎకానమీ అంటే చాలా ఇష్టం. నేను రెగ్యులర్గా ఫాలో అవుతుండే, చాలా పుస్తకాలు రాసిన దాని మీద. నేను రాసినటువంటి తెలంగాణ ఎకానమీ అనేటువంటి పుస్తకం కూడా ఇప్పటికి కూడా సివిల్ స్టూడెంట్స్ చాలామంది వాడుతూ ఉంటారు. చాలామంది వాడతారు. ఆర్సీ రెడ్డిలో కూడా నేను తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద నేను గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేవాడిని. ఎకానమీ అంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్ వరంగల్ జిల్లా. బీఆర్ఎస్ 10 ఏళ్ళ ప్రభుత్వం అనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అంటే 14 నుంచి కన్సిడర్ చేస్తే ఒక 11 years అనుకుందాం, 11 to 12 years. 11 yearsలో అది ఎందుకు చేంజ్ అవ్వలేదు? నాకు తెలిసి అది కంట్రీలో కూడా ఆల్మోస్ట్ కంట్రీ యావరేజ్ మీడియన్కి కూడా ఇది దగ్గర ఉంది అనుకుంటున్నా, ఇంకా తక్కువ ఉంది అనుకుంటున్నా నాకు తెలిసి. అంటే ఒక 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే
మన దగ్గర ఆ, నీటి సమస్య ఉంది ముందు నుండి కూడా. వరంగల్ ఒక ఎడారి ప్రాంతంలాగానే తలపిస్తుంది మనకు. అంటే మన పక్కంచెల గోదావరి పోతుంది, కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మనకు నీళ్ళు లేవు. తర్వాత చాలామంది నేతన్నలు ఉన్నారు మన దగ్గర. నీళ్ళు ఇటు పాకాల ఉంది పెద్దది, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే పారుతాయి. ఈ గొలుసుగట్టు చెరువులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కానీ నేను వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే సమయం నాటికి అసలు మన వాటర్ టేబుల్ ఏందండి, 800 ఫీట్లు వేస్తే కూడా వాటర్ రాలే. గ్రౌండ్ వాటర్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అయినాయి, దాన్ని సైంటిఫికల్లీ ప్రూవ్ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. కాబట్టి ఏంటంటే అప్పటికి వాటర్ లేదు, వలసలు చాలామంది దుబాయ్ బొంబాయికి ఇటు పోతూ ఉండేవాళ్ళు. ఈరోజు కూడా మీరు ఒకసారి జీడిమెట్లకు కానీ జయరుటకు కానీ వారసిగూడ కానీ పోండి, మన వాళ్ళు ఎక్కువ కనబడతారు. మా వరంగల్ వాళ్ళు చాలామంది కనబడతారు. ఎందుకంటే అంత వలసపోయాను. 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా వ్యవసాయం చేయలేక వాళ్ళు పోయి సెట్విన్ బస్సులు నడుపుకోవడం, ఆటోలు నడుపుకోవడం, తాపీ మేస్త్రి పని చేయడం చూసినాం మేము. మా దగ్గర బంధువులు కూడా ఉన్నారు, నేను చెప్తున్నా. సో నేను అదే అంటున్నా. దాని తర్వాత కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాని మీద ఆలోచన చేసి అక్కడ ఒక టెక్స్టైల్ హబ్ తీసుకొచ్చారు. కేరళ వాళ్ళది తెలుసు. అది ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ ఇస్తుంది. ఒక నిర్ణయం తీసుకుంటే దాని రిజల్ట్ అప్పుడే రాకపోయి ఉండొచ్చు, కానీ దాని రిజల్ట్ తర్వాత వస్తుంది. ఇప్పుడు మీరు టెక్స్టైల్ పార్క్ ఏంటంటే ఈరోజు కైటెక్స్ రీసెంట్గా కేటీఆర్ గారు మొన్న రీసెంట్గా జస్ట్ ఒక 1 month బ్యాక్ విజిట్ చేశారు. అక్కడ కైటెక్స్ కంపెనీ ఒకటే 15,000 20,000 మందికి ఉపాధిని ఇస్తుంది. ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. తర్వాత అదే కాదండి, కేటీఆర్ గారు ఐటీ హబ్ తీసుకొచ్చింది అక్కడికి. సుమారుగా ఈ రోజుకు ఒక 600 మంది పనిచేస్తున్నారు అక్కడ. నేను కలిసాను కూడా కొంతమంది. తర్వాత కాళోజీ కళాక్షేత్రం తీసుకొచ్చింది. ఓరుగల్లు కాకతీయుల రాజధాని 400 సంవత్సరాల పాటు, ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. దాని తగ్గట్టుగా ఒక అద్భుతమైనటువంటి కళాక్షేత్రం తీసుకొచ్చింది. సో కొన్ని పనులు చేశారు, చేయలేదని కాదు. దాని యొక్క రిజల్ట్స్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. దాని రిజల్ట్స్ ఒక 5 ఏళ్ళ తర్వాత ప్రారంభమైనాయి. వరంగల్ డెఫినెట్గా ముందుకు వెళ్తున్నది, ఇంకా వెళ్తుంది 100%. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ చేయొచ్చు, దాన్ని ఐటీ హబ్ చేయొచ్చు, దాన్ని టెక్స్టైల్ హబ్ చేయొచ్చు, మెడికల్ హబ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ హబ్ చేయొచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా పొటెన్షియల్ ఉంది. సో ఖచ్చితంగా కేటీఆర్ గారు కూడా దాన్ని గుర్తించారు, కేసీఆర్ గారికి తెలుసు. రాబోయేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా వరంగల్ని ముందు తీసుకెళ్తాం, దాంట్లో నా పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది. సో ఓవరాల్గా వరంగల్లో అయితే ఒక కైటెక్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద లాస్ట్ 10-11 years. కైటెక్స్తో పాటు ఇప్పుడు గణేష్ టెక్స్టైల్స్ అది కూడా కంపెనీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఐటీ హబ్లో ఒక 600 మంది పనిచేస్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు టాలెస్ట్ హాస్పిటల్, మీకు ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 23 ఫ్లోర్లతోని అది స్టార్ట్ అయిందంటే పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంత పురోగతి లేదు, బట్ అది కూడా ఏదో ఒక రోజు పూర్తి అవుతుంది. సో అట్లా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, కానీ సరిపోవు. ఎందుకంటే వరంగల్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. ఇట్ ఈస్ ఎ స్మార్ట్ సిటీ, ఇట్ ఈస్ అమృత్ సిటీ, ఇట్ ఈస్ ఎ హెరిటేజ్ సిటీ, ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ సిటీ, యునెస్కో ఇవన్నీ ఉన్నాయి. వరంగల్ చాలా స్పెషల్ సిటీ, గుర్తుపెట్టుకోండి. వరంగల్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ సిటీ. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, మన లాంగిట్యూడ్, మనం ఎర్త్ ఈజ్ డివైడెడ్ ఇంటూ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, రైట్? కాశీ తర్వాత దక్షిణ కాశీ, మన వరంగల్ ఒకటే లాంగిట్యూడ్లో ఉంటాయి. అందుకే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నగరంగా ఓరుగల్లు పేరుగాంచింది. ఓకే. కాశీ అండ్ వరంగల్ అండ్ దక్షిణ కాశీ అంటే మీరు రామేశ్వరం అంటున్నారు. ఓకే, ఒకే లాంగిట్యూడ్లో ఉంటాయి. అందుకే ఎంతోమంది ఋషులు అక్కడ వరంగల్ గుహల్లో వాళ్ళు తపస్సు చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. సో వరంగల్కి అందుకనే అంత ప్రాధాన్యత ఉంటుందండి. థ్యాంక్ యూ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు RTV అండ్ గివింగ్ us your time. నమస్తే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.